నమస్తే. మొత్తానికైతే తెలంగాణ రాజకీయాలు మళ్ళీ హాట్ టాపిక్గా మారినాయి. దేశంలోనే చర్చనీయాంశంగా మారినాయి. ఎందుకంటే ఈడీ దర్యాప్తు ఈడీ సంబంధించినటువంటి ఈ ఫార్ములా సంబంధించినటువంటి దాంట్లో కేటీఆర్ని ప్రశ్నించడం జరుగుతుంది. రేపు మాపు ఆల్మోస్ట్ ఈడీ కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీకి వెళ్ళి కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారిని అదేవిధంగా అమిత్ షాని కలవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఎందుకు ఎందుకు ఇప్పుడు కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరుతున్నారు? అసలు ఎందుకు? ఒకనాడు ఈడీ మోడీ అని చెప్పేసి మోడీని చాలా పెన్లా పెటాకులు అని చెప్పేసినటువంటి తిట్టిన వాళ్ళు, మోడీని ఇష్టం వచ్చినటువంటి తిట్టిన వాళ్ళు, నీ ఈడీకి ఫస్ట్ ఈడీ వస్తుంది, తర్వాత మోడీ వస్తుంది, తర్వాత మోడీ వస్తాడని చెప్పేసి చాలా అవకులు చవకులు పేల్చినటువంటి వాళ్ళు, చాలాసార్లు బీజేపీని ఇష్టం వచ్చినట్టు తిట్టినటువంటి వాళ్ళు సడన్గా ఢిల్లీకి పోయే అవసరం ఏమొచ్చిందని చెప్పేసి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కేసీఆర్ తన కొడుకు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వారసుడు అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది. కాబట్టి కేటీఆర్ని సీఎం చేయడం కోసమే ఈసారి బీఆర్ఎస్ని నేషనల్ పార్టీగా పెట్టిండు. టీఆర్ఎస్ అని పేరుని తీసేసింది, బీఆర్ఎస్ అని పెట్టింది. కేటీఆర్ని సీఎం చేయడం కోసమే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీగా పెట్టి ఈయన దేశ రాజకీయాలు పోతాను ఒక బిల్డప్ ఇచ్చి మొత్తం అసెంబ్లీ సీట్లు రాగానే ఎక్కువ మెజార్టీ రాగానే కేసీఆర్ రాజీనామా చేసి కేటీఆర్కు సీఎం చేద్దామని చెప్పేసి ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అని పెట్టడం జరిగింది. ఆయన కోసమే బీజేపీతో ఇప్పుడు కేటీఆర్ ఎక్కడ జైల్లో పెడతారో, కేటీఆర్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారో, కేటీఆర్ని రాజకీయంగా తొక్కేస్తారని ఒక భయంతో అమిత్ షా సంబంధించినటువంటి కార్యాలయానికి ఆల్రెడీ కేసీఆర్ ఫ్యాక్స్ పెట్టడం జరిగింది. నాకు కల్పించాలని చెప్పేసి, నాకు కొంత సమయం ఇవ్వాలని, అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారు అమిత్ షాను కోరడం జరిగింది. అమిత్ షా గతంలోనే రిజెక్ట్ చేసిండు, మళ్ళీ కూడా ఇవాళ రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా కొంతమంది వేరే పెద్దలతో కొంతమంది రాజకీయ అవకాశాలు ఉన్నటువంటి నితీష్ కుమార్తో పాటు ఇంకొంతమందితో కూడా మన కర్ణాటకకు సంబంధించినటువంటి దేవగౌడ వాళ్ళకు సంబంధించిన పార్టీతోని కూడా కేసీఆర్ సంప్రదింపులు చేస్తున్నాడు. మాకు ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కావాలని చెప్పడం జరిగింది. అవసరం ఉంటే కేటీఆర్ కోసం పార్టీని మొత్తం కూడా విలీనం చేద్దానికైనా సిద్ధం అంటూ కూడా ఒక మెసేజ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ని నిలదొక్కునే పరిస్థితి బీఆర్ఎస్కి లేదు. ఏదో తూతు మంత్రంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియా నడిపిస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది అంటే నిలబడే పరిస్థితి లేదు. రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లో అసలు పోటీ చేయాలన్నా వద్దా అనే ఆలోచన ఉంది. పోటీ చేయకుండా బీజేపీని గెలిపించి మనం బీజేపీ కూడా మంచి మార్కులు కొట్టాలనే ఒక ఆలోచన ఉన్నది. తర్వాత స్థానిక సంస్థల్లో పోటీ చేసే వాళ్ళు లేరు. రేపు బీజేపీ ప్రెసిడెంట్ అయితే కొంతమంది ఎమ్మెల్యేలు 8 నుంచి 9 మంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా బీజేపీలో జాయిన్ అవుతారనే సమాచారం కేసీఆర్ దగ్గర ఉన్నది. ఏదేమైనప్పటికీ 10 ఏళ్ళు అధికారం అనుభవించినటువంటి కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పుడు మాత్రం దాదాపుగా ఇరుక్కపోయినది. మొత్తం కూడా బాయిలో పుడకమైనట్టు మనకు అర్థమవుతుంది. సో అందులోనే భాగంగా ఆల్రెడీ కవిత లిక్కర్ స్కామ్ ఉన్నది. ఇటువైపు ఈడీలో ఈరేస్ కేసు ఫార్మాలో కేటీఆర్ అరెస్ట్ కాబోతుండు. ఎందుకంటే ఫేమా నిబంధనలు కావచ్చు, చాలా ఇష్యూస్లో ఈడీ ప్రశ్నిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? బీజేపీతోనే కాపాడుకొని కేసీఆర్ అనే టైం ఇప్పుడు పోయి అమిత్ షా కాలు మొక్కైనా, మోడీ కాలు మొక్కైనా కేటీఆర్ని కాపాడుకోవాలనుకుంటుండు. అవసరం ఉంటే పార్టీని విలన్ చేస్తా, పార్టీ ఫండ్ కింద ఎన్ని వేల కోట్లు ఇద్దానికైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆయన అభిప్రాయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. కానీ పైన ఉన్నటువంటి బీజేపీ నేతలు మాత్రం మీరా అని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ని ఉపేక్షించేది లేదు, కేసీఆర్ని యాక్సెప్ట్ చేసేది లేదు. కేసీఆర్ వల్ల బీజేపీకి చాలా నష్టం ఉంటుంది తప్ప బీజేపీకి లాభం లేదు. కేసీఆర్ని మనం దగ్గర తీస్తే బీజేపీ మొత్తం కూడా నష్టపోతుంది. రేపు బీజేపీ తెలంగాణలో అధికారం రాదు, ఆ ఇంపాక్ట్ దేశం మీద పడుతుంది అనేది ఉద్దేశంతో ఈయన అవినీతి ఇవన్నీ కూడా గతంలో చేసినటువంటి అవినీతి కూడా మొత్తం చిట్టా కూడా సెంట్రల్ నిఘా వర్గాలు ఆల్రెడీ నిఘా వర్గాల దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇప్పటికీ కేసీఆర్కి అయితే అపాయింట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా బీజేపీ లేదు. సో ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తుంది, ఏం చేస్తే కేటీఆర్ బయటపడతాడని చెప్పేసి మాత్రం
కేసీఆర్ గారు ఒకటే ఫామ్ హౌస్లో కూర్చొని పాపం ఆయన ఆరాధిస్తున్నాడట. నేను ఇద్దరు పిల్లలు కంటే ఇద్దరిలో కూడా గింత అవినీతి చేసి నా పరువు తీస్తున్నారని చాలా బాధపడుతున్నారట. ఒక్కరైనా నా పేరు కాపాడతారంటే ఈ చిల్లర దందాలు చేసి నా పరువు తీసిరని చెప్పేసి చెప్తున్నారట. ఒకవైపు కేటీఆర్ కూడా అధికారంలో ఉండగానే కేటీఆర్ని అహం తగ్గించుకో, ఈ చిల్లర చేష్టలు మానుకో అని చెప్పినా వినలేదని ఇప్పుడు కేసీఆర్ పదే పదే కేటీఆర్ని తిడుతున్నాడట. సరే ఏదేమైనప్పటికీ మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా పీకల్లోతు కష్టాలు ఇదవుతుంది. ఎందుకంటే రోజు రోజుకి క్యాడర్లో ఒక అభద్రత బాగున్నది. అంటే మా లీడర్లనే జైలుకి పోతున్నామంటే క్యాడర్ని కాపాడే పరిస్థితి ఉంటుందా లేదా, క్యాడర్లో ఒక జోష్ నింపే ప్రయత్నం ఉందా, క్యాడర్కి ఒక భరోసానిచ్చే ప్రయత్నం జరగదా? మనం విలేజ్లలో కొట్లాడి మనం పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తున్నా కూడా వీళ్ళు అవినీతి చేసిరు కాబట్టి ఈ అవినీతిలో కూడా అవినీతి నేపథ్యంలో జైలుకేస్తుర్రు. అదేవిధంగా పదే పదే బీఆర్ఎస్ పార్టీ ఒక మాట చెప్తుంది ఏంటంటే తెలంగాణ తల వంచదు, తెలంగాణ ఎక్కడ తల వంచదు అని చెప్పేసి గతంలో ఒక సెంటిమెంట్ డైలాగ్ చేసి చెప్తున్నప్పటికి కూడా ప్రజలు ఎవరు పెద్దగా వినే పరిస్థితి లేదు. ఎందుకు? అధికారం ఉన్నన్ని రోజు వేల కోట్లు లక్షల కోట్లు దండుకున్నారు వీళ్ళని చెప్పేసి ఆరోపణలు గట్టిగా వచ్చినాయి. కొన్ని దాంట్లో ప్రూఫ్స్ దొరికినాయి. లిక్కర్ స్కామ్లు ఇరుక్కొని కవిత గారు ఒక్క లిక్కర్ స్కామ్ పెట్టి దాదాపుగా 2-3 మంత్రులకు రుద్దింది. అక్కడ ఉన్నటువంటి కేజ్రీవాల్కి అదేవిధంగా కొంతమంది మంత్రులకి ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నేతలకు కూడా ఈ లిక్కర్ స్కామ్లో వాటాలు ఉన్నాయట. సో ఇవన్నీ చూసినప్పుడు ఈ అవినీతి మరకలలో బీఆర్ఎస్ పార్టీలో మనం కొనసాగితే మన మనుగడ ప్రశ్నార్థకం, మన జీవితాలు నాశనం అయితే అని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు త్వరలో బీజేపీ గూటికి పోయే పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ని కొట్టే అవకాశం బీజేపీకే ఉంది కాబట్టి కొత్త ప్రెసిడెంట్ అయితే కొంతమంది కరీంనగర్లో ఉన్నటువంటి కొంతమంది నేతలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్లో ఉన్నటువంటి నేతలు ఆల్రెడీ బీజేపీ పెద్దలతో సంప్రదింపులు చేస్తున్నారట. అందులోనే భాగంగా ఇప్పుడు అందరూ పోయే బదులు పార్టీని విలీనం చేస్తే ఫ్యూచర్లో నా కొడుకుని సీఎం చేయొచ్చు, కేటీఆర్ని సీఎం చేయొచ్చు కాబట్టి అవసరం ఉంటే పార్టీని విలీనం చేస్తాం, పోయేదేముంది, నా కొడుకు సీఎం అవుతాడనే భావన కేసీఆర్ గారికి ఉన్నది. కాబట్టి కేసీఆర్ కొంచెం మాస్టర్ మైండ్ కాబట్టి అది మొత్తంగా అపాయింట్మెంట్ అడిగి నా పార్టీ విలీనం చేద్దానికి సిద్ధమై రేపు తెలంగాణలో ఎన్ని వేల కోట్లైనా భారతదేశానికి మొత్తానికి సరిపడా పార్టీ ఫండ్, ఎలక్షన్ పార్టీ ఫండ్ మొత్తం కూడా నేను ఖర్చు పెడతాను. నా కొడుకుని అరెస్ట్ చేయకుండా ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా మీకు ఏ అవకాశం కావాలన్నా ఎట్లా కావాలన్నా మేము ఇద్దరికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి నా కొడుకుని అరెస్ట్ కాకుండా జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టకుండా రాజకీయంగా కాపాడే ప్రయత్నం చేయని చెప్పేసి అమిత్ షా అక్కడ మోకరిల్లడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అమిత్ షా గతంలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు, అమిత్ షా టూర్కు వచ్చినటువంటి నేపథ్యంలో గొలుసుల శ్రీనివాస్ అనే ఈ బీఆర్ఎస్ నేత సెంట్రల్ హోమ్ మినిస్టర్కి సంబంధించినటువంటి కాన్వాయ్కి అడ్డంగా కారును పెట్టడం, అదేవిధంగా ఆ రోజుల్లో కేసీఆర్ ఇది చేపించండి అనే ఒక భావనలో అమిత్ షా గారు ఉండడం, అదేవిధంగా మోడీ అని బిఎల్ సంతోష్ రావు అని ఇంకా చాలా చిల్లర చేష్టలు కేసీఆర్ గారు చేసిండు కాబట్టి కేసీఆర్ని ఉపేక్షించొద్దు. అదేవిధంగా కాళేశ్వరం స్కాము, మిషన్ భగీరథ స్కామ్, ఇట్లా చాలా స్కామ్లలో వీళ్ళు చేసినటువంటి అవినీతి డేటా మొత్తం కూడా మోడీ అండ్ అమిత్ షా దగ్గర ఉంది కాబట్టి వీళ్ళని ఉపేక్షిస్తే మళ్ళీ రేపు అవినీతి పరులను కాపాడేది బీజేపీ అనే ఒక ముద్ర పడుతుంది కాబట్టి వీళ్ళని ఉపేక్షించొద్దని చెప్పేసి అమిత్ షా మాత్రం ఇప్పటివరకు అయితే అపాయింట్మెంట్ ఇవ్వలేదట. సో చూద్దాం, మొత్తానికైతే కేటీఆర్ అరెస్ట్ కోసం మళ్ళీ కేసీఆర్ బయటికి రాబోతుండే. ఎందుకంటే కేసీఆర్ అనేట ఆయన లేకపోతే మరి వాస్తవం ఉన్న బీఆర్ఎస్ కూడా ఊసిపోతుంది. ఎందుకంటే వాస్తవంగా మంచి చెడు చెప్పుకుంటే మాత్రం కేసీఆర్ అనేట ఆయన ఉద్యమం చేసిండు, కేసీఆర్ అనేట ఆయన తెలంగాణ సాధించడం కొంత కీలక పాత్ర పోషించిండు, కొంత డెవలప్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మాత్రం ఆయన పేరుని ప్రతిష్టల్ని కవిత ఇటువైపు కేటీఆర్ ఇద్దరు కూడా ఆయనకు పేరు ప్రతిష్టలు లేకుండా అన్ని చిల్లర దందాలు ఇరికి ఆయన ఇజ్జత్ తీసి ఆయన పార్టీ నిలబడకుండా ఆయన నాశనం చేయడం జరిగింది. వాస్తవంగా కేసీఆర్ మొదటి నుంచి కేటీఆర్ కావచ్చు కవితను కూడా పార్టీలలో రానివ్వద్దు, వాళ్ళ బతుకు వాళ్ళే బతకాలనుకున్నప్పటికీ కూడా ఇక పుత్ర ప్రేమలకం ఉంటుంది కదా, సో పుత్ర ప్రేమలకం కోసం పిలిచి తప్పని పరిస్థితుల్లో వీళ్ళు పార్టీలోకి రావడం, ఆ తర్వాత అధికారం రాగానే వీళ్ళు మొత్తం కూడా కళ్ళు నెత్తికెక్కి వాళ్ళ జీవితాలు ఆగం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూస్తున్నది రాయల్ మీడియా.